అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం కట్ట నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. హెల్త్ స్కామ్ లీకులు ఇచ్చింది మంత్రేనట. ఆ కట్టప్పకు సీఎం కు జౌడమే ఉందట. యూరియా కోసం కొనాలేమో షాట ఫోన్లు, యాప్లకెంచి వస్తాయట బస్తాలు. గెలిచిన వాళ్ళ చంపుతాడట రెడ్డి సారు. రేవంత్ లెక్కనే ఉంది ఎమ్మెల్యే తీరు. జోలికొస్తే దంచుతామంటుండు కేటీఆర్. ఎవడయ్యకు దర్శేది లేదన్నాడు సారు. మల్లారెడ్డి కామెడీ చేసిండు కౌన్సిల్ లా. మేయర్ మేడం నవ్వులున్నాయి ట్రెండింగ్ లా. ఎవలే ఉంటారు? నెంబర్ 2 అయి ఉంటారా? నెంబర్ 4 కావచ్చా? రేవంత్ సార్ మీద అంత కచ్చ ఎవరకుండా వచ్చినుల్లా? మొగోళ్ళ అక్కలు ఎవరైనా కావచ్చా? మంచి మంత్రి అక్క చేయొచ్చా? ఊరుకులాట ఉత్త శాతక్క కావచ్చా? ఏమనుల్లా, రేవంత్ సార్ మీద గట్టిగానే కచ్చగట్టిరట తోటి మంత్రులు. దాంతోని సార్కు ఎన్ని తిప్పలైనాయి చూడుర్రి. రేవంత్ సారు ఊరుకులాట ఎట్లుంటదో ఎరకనే కదా. ఎవ్వల మాట వినకుంటా నాదే పెత్తనం, నేను చేసిందే శాసనం అంటడాయే. కాంగ్రెస్ లో ఎసొంటి లీడర్లున్నారో ఎరకనే కదా. అందరితోని లొల్లులు జవడాలేనాయే. కొండా సురేఖక్కతోని జవడమే ఉండే, పొంగులేటి సారుతోని పోటీనే ఉండే. ఇక కోమరెడ్డి సారు అప్పట్లో ఎన్నెన్ని మాటలన్నాడో ఎరకనే కదా. ఈ నడమ వాళ్ళ పదవి గుంజుతారట, వీళ్ళ పదవి ఊసిపోతదట అని వార్తలు వస్తుండే. ఊకుంటారా మంత్రులు? మరి ఏం చేసిర్రో ఎరకేనా? ఎవ్వలో గాని హెల్త్ పాలసీ కథ బయట పెట్టిరట. ఈ నడమ 5 లక్షల స్కామ్ చేయబోతున్నాడు రేవంత్ సారు అని బయటకొచ్చింది కదా హెల్త్ పాలసీ కథ. గది ముంగట పడకుండా అడ్డం పడి పెండతట్ట జనం మీదకి చేసినట్టే చేసిరు కదా. గా లొల్లికి కారణం ఎవరో ఒక మంత్రేనట. రేవంత్ లేదో పెద్ద స్కామే చేస్తున్నాడు అని డౌట్ అనుమానం వచ్చిన ఒక మంత్రి దాని కథ లీకులిచ్చిందట. మరిగా మంత్రికి వాటా వస్తలేదనో, రేవంత్ సారు కుర్సీ గుంజుకోవాలనో, లేకుంటే పెత్తనం పంచాదులేమన్నా ఉన్నాయో గాని హెల్త్ పాలసీ వ్యవహారం బయట పడుతోని దాని వెనక పొంటి కథ బయటకొస్తున్నది. మరి గా మనిషి ఎవ్వలు ఏం కథ అని బగ్గనే బయట పెడుతురు గాని అండ్లా 5 లక్షల స్కామే ఉన్నదా, అంతకు మించి ఇంకేమన్నా ఉన్నదా అనేది మాత్రం తేలుస్తలేరు కదా. మరి గా మంత్రెవలో రేవంత్ సార్కు తెలిసిందంటే వాళ్ళు కూడా జర భద్రంగానే ఉండాలి. సీఎం సార్ తోని జౌడం అంటే ఎట్లుంటదో ఎరకనే కదా. కొండా సురేఖక్కగైతే బగ్గనే తెలుసు. ఇక తతిమ్మ మంత్రులు కూడా భయంగానే ఉంటారు కావచ్చు. 5 లక్షల స్కామ్ కథ జనంలో పడేసిందంటే మంత్రి పనే చేసిర్రు. గా మంత్రెవలో బయటకొస్తలేరు కదా పాడే. రేవంత్ సార్కే కట్టెప్ప లెక్క దెబ్బ కొట్టిందంటే గట్టి మంత్రే కావచ్చు. లేకుంటే మీదంగా పార్టీ పెద్దలు సపోర్ట్ ఇచ్చి కథ బయట పెట్టమన్నారు కావచ్చు. వెనక పొంటి వ్యవహారం ఏదో గాని మంత్రేనట. ఓ రైతన్నలు షాట ఫోన్లు కొనుక్కోర్రిగా. బుడ్డ డబ్బా ఫోన్లతోని ఓడిచిపోదు ముచ్చట. పంటలు బండియాలన్నా, దుక్కి సాగి చేయాలన్నా మీరిగా మామూలు రైతులు కావద్దు. ఏలు ముద్రలు వేస్తాం, తెలిసి తెలియకుండా అమాయకంగా బతుకుతాం అంటే నడవది. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడాలి, పెద్ద చదువులు చదవాలి, అప్పుడే రైతులు అవుతారు. ఆహా, ఏం తెలివి. రైతన్నలను ఎక్కడికో తీసుకుపోవాలని చూస్తున్నారు కదా. రేవంత్ సారు గొప్పోడుల్లా. ఎక్కడ లేని తెలివితేటలన్నీ సార్కే ఉంటాయి. ఇక ఇప్పుడు కొత్త ఉపాయం వేసిండు. యూరియా బస్తాల కోసం గోస పడుతురు కదా రైతులు, వాళ్ళ గోస తీరుస్తా అంటుండు. అట్లని ఎమ్మటే బస్తాలు మీదికెత్తి పంపిస్తాడు అనుకునేరు. గసొంటిదే ఉండది. ఇండ్ల కాడనే కూసోర్రి, మీ ఇంటికే యూరియా పంపుతాం అనబట్టే. హబ్బా, ఏం తెలివి. యూరియా కోసం రైతులు క్యూ కడుతుంటే సర్కార్ ఇజ్జతి మూసిల కలుస్తున్నది కదా. దానికోసం కొత్త ఉపాయం వేసినట్టున్నాడు సారు. ఇంట్లోనే కూసోరి యూరియా వస్తదంటారా? ఇక దుకాణాల దగ్గర ఏముండది. మరి ఎన్ని బస్తాలు వస్తాయో గవెటుపోతాయో ఎవ్వలకు తెలియదు. రైతులు మాత్రం ఇగొస్తది అని చూసుకుంటా కూసోవాలి. చూసి కండ్లు కాయలు కాయాలే. యూరియా కొరకు పొలం ఆగం కావాలి. గదొచ్చే ముచ్చట్నే లేదు కావచ్చు. ఇన్ని దినాలు తిప్పలు చూస్తుంటే గదే అనిపిస్తున్నది కదా. కొట్లాడన్నా 1-2 బస్తాల యూరియా దొరకబడుతుర్రు. బర్ర పోయి పొలం
పొలంలో చల్లుతున్నారు గాని గదేదో పెద్ద స్కెచ్చే అంటున్నారు. అయినా యూరియా కోసం రైతులంతా షాట ఫోన్లు కొని అండ్ల తెలంగాణ రైతు అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అండ్ల బుక్ చేసుకోవాలన్నట్టు బుడ్డ ఫోన్లు వాడుడే తెలియని రైతులుంటారు. ఎర్ర బటను పచ్చ బటన్ను నమ్ముకుంటారు. గసొంటి రైతులు ఇప్పుడు రాత్రి బళ్ళకు పోయి చదువు నేర్చుకోవాలా ఎట్లా? ఈ యాప్ల కథ ఎరకనే కదా. మీ సేవల్లనే సైట్లు ఓపెన్ కావని ఏడుస్తుంటారు. ఈ యాప్ల నమ్ముకుంటే పొలం ఆగం చేసుకున్నడే ఉంటది కావచ్చు. కానీ తెలివెమ్మటి రైతుల సైట్ చేస్తూ రుపోర్రి ఇంటూ రానుల్లా ఏమైతుందో దేశం మీద. ఇంట్లోనేనట కూసోర్రి. యూరియా బస్తాలు రేవంత్ సారే భుజానికి ఎత్తుకొని వస్తాడట అన్నదాతల బాగు చేసేటందుకు. మీ నోటికి మొక్కాలే సార్, మీ నోటికి మొక్కాలే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ట్యూషన్ పోతుర్రా ఎట్లా? రేవంత్ సారు గా బడి పంతులైతే తతిమ ఎమ్మెల్యేలంతా పొద్దుగుడ్ల పడ్డాక ట్యూషన్ పోయి గీ మాటలు నేర్చుకుంటారా? రాత్రి బళ్ళు ఏమన్నా పెడుతురా ఏంది కాంగ్రెస్ లీడర్లకు? నిన్న మొన్న బుద్ధిమంతులు లెక్క మాట్లాడిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకి రాత్రికి రాత్రే పూలకాలు వచ్చినాయి కావచ్చు. తెల్లారే లోపల భాష మొత్తం మారిపోయింది. చూడుర్రి గా సారేం మాట్లాడుతున్నాడో. ఏంది సార్, నిన్న మొన్న మంచిగానే మాట్లాడారు కదా. మొన్న పవనాల్ సార్ ఏదో మాటల మాట ఒక మాట అంటే సొక్క వంతులు లెక్క శుద్ధ పూస మాటలని చెప్పుకొచ్చారు కదా సార్. నిన్న కూడా జనం మోసం చేసిరు, గుండెల మీద కొట్టిరని నారాజ్ అయ్యారు కదా. అంతల్నేమైంది సార్? గీ మారిపోయింది, గీ మాటలేంది? ప్రతి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్నా అభివృద్ధి చేస్తా అంటున్నా. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. అబ్బో సంపుతాడట కదా సారు. హిన్న రానుల్లా ఏం మాట్లాడుతుండో. బీఆర్ఎస్ సర్పంచులా సంపుతాడట. ఆయన పబ్లిక్ గానే సంపుతామంటుంటే ఏం బ్యాక్గ్రౌండ్ సార్ మనది? ఎమ్మెల్యే కాకముంగట ఏం చేసిరో మరి. వాయమ్మనే సంపుతాడట కదా. పెద్ద వార్నింగే. ఈయన చంపుతుంటే మేము చూసుకుంటా కూర్చుంటామని కౌంటర్లు పడతానే ఉన్నాయి సోషల్ మీడియాలా. ఇక ఏమంటున్నాడో ఈ నుండ్రి. మీరు గెలిస్తే మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇండ్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను. తగ్గిన ఏమి ఇయ్యను, మీ బిల్లు రావు. ఆహా, ఈయన సంతకాలు పెడితేనే జనాలు పువ్వ తింటారు. ఈయన చేతుల మీదగానే పనులు చేసుకుంటారా ఎట్లా? ఊకోరి సార్, 2 ఏళ్లకేంచి చూస్తూనే ఉన్నారు కదా. ఎవ్వరికి అతేందో ఎవ్వరికి తెలియదు చెప్పుర్రి. ఏమనంటే ఇందిరమ్మ ఇండ్లు ఆపుతారేమో గాని అంతకు మించి మీరు ఓడిచేదేం లేదు అని రివర్స్ అవుతారు సార్ జనాలు. అయినా ఇన్నరానుల్లా 2వ విడతల సార్ సొంతూలనే ఓడగొట్టిరు కదా బీఆర్ఎస్ పార్టీలు. ఇక ఇట్లయితే లాభం లేదని రేవంత్ సార్ తలుచుకున్నాడు కావచ్చు. సార్ రేవంత్ సార్ లెక్కనే దడిపిస్తున్నాడు. పబ్లిక్ గా నిలబడి చంపుతా అంటున్నాడు. అంటే ఇట్లా మాట్లాడితే ట్రెండింగ్లకు వస్తామని ఎవరైనా సలహా ఇచ్చిరా ఎట్లా? ఇక ఈయన ఇచ్చిన పైసలతోనే బతుకుతున్నామా అని తీసి పడేస్తున్నారు సార్ మిమ్మల్ని. మీరేమో నోటుకు వచ్చింది అనబడితిరి. కాంగ్రెస్ సర్పంచుని గెలిపియండి, మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తారు. అమ్మ ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ 2 మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది పంచాది బుద్ధిమంతుల లెక్క గారు వచ్చిన రెడ్డి సారు లోపటున్న అసలు రూపం బయట పెడుతున్నాడు కదా. ఓ రెడ్డి సారు, గిట్లనే దడిపిస్తే ఉన్న 4 ఓట్లు ఇంకో దిక్కేస్తారేమో చూసుకోరి సారు. ఓటర్లకు మూతి తుడిచి వాళ్ళ బుడ్డగాలకు షెడ్యూలు కట్టినా పట్టించుకుంటలేరు. బయట చాప కిందకు నీళ్ళు వస్తేనే జాగ్రత్త పడతారట కదా. మొన్నటి దెబ్బకు చాప కిందకు నీళ్ళు వచ్చినట్లున్నాయి. ఈ తీర్లా లొల్లి లేసే డైలాగ్ లీడుస్తున్నాడు అనిరుద్ధన్న. ఇక చాలు, ఏం సంగతి చూసుకుంటా కూర్చుంటున్నాం అనుకుంటురా ఎట్లా? గెలిచిన సర్పంచ్ జోలి రారి, ఓడిపోయిన వాళ్ళ ఇండ్ల మీద గోర్రి చెబుతాం. ఏం నక్రాలు చేస్తురా ఎట్లా? ఏం మాకు చేత కదా చూసుకుంటా కూర్చుంటాం అనుకుంటురా ఎట్లా? ఇగో గీ తీర్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ సారు. ఉండే పోలీస్ యంత్రాంగానికి చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్లైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు మూత్రం దాగిచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే
పోలీస్ యంత్రాంగం. దినాం చూస్తూనే ఉన్నాం కదా, కాంగ్రెస్ గూండాలు గెలిచిన కాంగ్రెస్ వాళ్ళ దాడులు అని వార్తలు ఇంటనే ఉన్నాం కదా. గట్ల ఊళ్ళల్లా అయిన లొల్లులు జయంగా పెద్ద దవాఖాన పాలైతున్నారు. దౌడం లేని మండలం లేదంటే నమ్ముర్రి. గీ మాత్రం చక్కదనాల ఎన్నికలు జరుపుడు చూస్తే కాంగ్రెస్ కథ అర్థమైతేనే ఉంది. ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యిర్రు. ఊళ్ళల్లా లొల్లులు అయితుంటే చూసుకుంటా కూసున్నోళ్లకు, గా లొల్లుల ఎంకరేజ్ చేస్తున్నోళ్లకు గట్టి వార్నింగే ఇచ్చిండు కేటీఆర్ సారు. రేవంతాలు సారు కథ గట్టిగానే ఆడుచుకున్నాడు. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని నేను మళ్ళీ కోరుతున్నా, ఇప్పటికైనా స్పందించండి, మీ డ్యూటీ చేయండి. ఒకవేళ మీరు చేయని పక్షంలో మరి మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది. తప్పకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది. దాడికి ప్రతి దాడే సమాధానం అనుకుంటే మేము కూడా తెగబడాల్సి వస్తుంది. తిరగబడ్డప్పుడు మరి మీకే ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా కోరుతూ, మరి రేపు మళ్ళీ ఇంకో దశ ఎన్నికలున్నాయి. ఈ రకంగా ఆవేశాలకు లోనయ్యే విధంగా మీ కార్యకర్తలను మీరేదైతే రెచ్చగొడుతున్నారో ముఖ్యమంత్రి గారు మీ భాషతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికొచ్చిన దూషణలు మాట్లాడుతూ, ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇకనైనా సవరించుకోండి, లేకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ, భారతి గారి కుటుంబానికి అదేవిధంగా గాయపడ్డ మిగతా కుటుంబాలకు కూడా వైద్య ఖర్చులు మొత్తం పార్టీ నుండే మేమే భరిస్తాము. ఎవడబ్బా సొమ్ము చెప్పుర్రి? రేవంత్ సార్ ఇంట్లోకెంచి ఇస్తుండా, మోడీ ఇంట్లోకెంచి ఇస్తుర్రా? రాజ్యాంగం ఇచ్చే పైసలు వాటంతటా గవే నడుచుకుంటూ వస్తాయి. ఏం ఫికర్ చేయకుర్రి అని ధైర్యం చెబుతున్నాడు కేటీఆర్ సారు. లొల్లులు చేసినా దాడులు చేసినా తిరగబడతాం అని వార్నింగ్ ఇచ్చిండు. ఎమ్మెల్యేలు దడిపిస్తురు కదా, నిధులియ్యం నిప్పులియ్యం అని. వాళ్ళకంత సీన్ లేదని చాలా క్లియర్ గా చెప్పుకొచ్చిండు. ఏమన్నా తేడా కొడితే లీగల్ గా చూసుకుందాం, పార్టీ అండగా నిలబడతది అని ధైర్యం చెప్పిండు. పోలీసోళ్ళు కూడా చూసుకుంటా కూసునుడు, మేం కూడా చూస్తూనే ఉన్నాం అని అన్నాడు కేటీఆర్ సారు. ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకునే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తా ఉన్నారు. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు. రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా. హీగేముంది, ఓడిచిపోయిన ముచ్చట్నే కదా సర్పంచ్ ఎన్నికల కథ. ఒక్క పూట లొల్లులు చేయంగా పచ్చంగా ఉండవలసిన ఊళ్ళ పంచాదులైతుంటాయి. దీనా ముఖం చూసుకోవాల్సిన వాళ్ళు ఎందుకు చెప్పురి తన్నుకునుడు? ఎవ్వల ఖర్చు వాళ్ళు పెట్టుకొని గెలిచినోళ్ళు సంబరాలు చేసుకుంటే అయిపోతుంది కదా. అందరిదొక లోకం అయితే అందగాందొక లోకం అని విన్నాం కదా. అందరిదొక బాధ అయితే మల్లారెడ్డి సార్ మాత్రం నా బాధ ఏరేది ఉన్నదంటున్నాడు. పాపం సారు సీరియస్గానే మాట్లాడుతుంటాడు. జనం దాన్ని పరాష్కంగా తీసుకుంటారు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో కూడా అట్లనే అయింది. వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. అగు సార్ బాధనే వేరు పోర్రి, ఏం చెప్తున్నాడో ఇందాం ఆగుర్రి. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. నా నియోజకవర్గంలో ఓయ్ అరే పెద్ద మనిషి బాధ చెప్తుంటే లీడర్లంతా నవ్వబట్టే, మేయర్ మేడం కూడా ముసిముసి నవ్వులు నవ్వుతుండే. 20 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండి, మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసిరమ్మా. నాది ఎట్లుంది ఇప్పుడు? అర్రే చూసిరా సార్ ఎట్లయితుందో. జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో సార్ మంచి ప్రశ్న అడుగుతున్నాడు, కానీ అందున్న కార్పొరేటర్లు లీడర్లేమో పరాష్కం కింద చూడబట్టే. కోట్లుంటే జవహర్ నగర్ లో 2 చేసిండ్రు, బోడుప్పల్ పిర్దాస్ గుడిలో 2 చేసిండ్రు. అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము, చెత్తకుండిని అంతా కలుపుతాము. నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు, ఇంకా 2 నెలలు ఉంటారు. మా జవహర్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు, దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. అప్పుడే మాకు అన్ని. ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాలు, జూబ్లీహిల్స్ 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఆడ కీసరాళ్ళేమో గ్రామాలు ఉన్నాయి, మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, పెంకటీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా? నేను అది చెప్పేది.
దానికోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి. నిన్న మొన్న జిహెచ్ఎంసీలో కలిపిరు కదా చుట్టుపొట్టులను అగో గాముచ్చడి మీద మాట్లాడుతుండు సారు. కానీ అంత పరాష్కం తీసుకున్నారు. ఎప్పటి లెక్క అందరు నవ్విపించిండు గాని సీరియస్ ముచ్చట్లు జర కావుడి కిందకి పోతున్నాయని జర గుబులైతున్నది. మేయర్ మేడం కూడా గట్ట నవ్వుడేందో కదా. మొన్ననేమో అందరి మీద గట్టిగా అరిసి పేరెళ్ళింది. ఇప్పుడేమో ముసి నవ్వులు నవ్వుకుంటే పేరెళ్ళింది. ఏందో పోరి గిట్లుంటాయి జన సమస్యల మీద లీడర్లు పెట్టే సభలు మీటింగులు. మాకు తెలుసు సార్, మాకు తెలుసు రేవంతాలు సార్ కథ ఎరకనే. అబ్బా ఏం తెలివి మంచిగా ఉంది సార్. మళ్ళొక కొత్త ముచ్చట ముంగటేసుకున్నాడు కదా సారు. ఓ తాతయ్యలు మంచి రోజులు వస్తున్నాయట మీకు, చూసుకోర్రి. రేవంతాలు సార్ ఏదో కొత్త ఉపాయం చేసిండు. మీ ఓట్ల కోసమే కావచ్చు అంటుర్రు, చూసుకోర్రి జరా. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సారుకు పూనకాలు వస్తాయి కావచ్చు. రోడ్లు పోషుడు, రైతుల కష్టాలు అరుచుకుడు అనే జోలి లేదు గాని ఎన్నికలు వస్తున్నాయంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఆలోచన చేస్తాడు కావచ్చు. పరిపాలన సంగతి ఏమో గాని ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, దొంగ హామీలు ఎట్లా ఇయ్యాలి, ఒట్టు తీసి గట్టును ఎట్లా పెట్టాలని తెలివి మంచిగుంది. కాంగ్రెస్ పెద్దోళ్ళు గాని సార్ సలహా తీసుకుంటే కాంగ్రెస్ దేశంలో కూడా ఎప్పుడో పదవులకు వస్తుండే అంటుర్రు రాజకీయం తెలిసిన మేధావులు. అగో పింఛన్లు పెంచుతున్నట్లో పింఛన్లు పెంచుతారట. అంత బాగానే ఉంది. పింఛన్లు పెంచితే అవ్వతాతల భోజనవ్వులు చూడొచ్చు గాని సగమే చేస్తారట. సార్గా తెరకనే కదా ముందుగాలకెంచే జనాలకు లీకులు ఇస్తున్నాడు కావచ్చు. వచ్చే ఎండాకాలంలో సూరన్న సుర్ర మండే టైంలో కొత్త పింఛన్లు ఇయ్యాలి అని చూస్తురట. కాకుంటే 4000 కాదుల్లో 2000కేంచి 4000 చేస్తాడని ఆశ పడకుర్రి. 500 1000 పెంచుతారట. ఎన్నడి చేసిండులే చెప్పినట్లు గాని అన్ని సగం పనులే ఉంటాయని తెలుసు కదా. రైతు భరోసా 15000 అన్నాడు, 12 చేసిండు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు, గది కూడా సగమే చేసిండు. ఇది కూడా గుడ్డల మెల్ల లెక్కనే ఉన్నదట. అరే అసలు పెంచకుండా ఉండు కంటే ఎంతనో కొంత పెంచితే మంచిగుండా అడుగొచ్చారు కదా జనాలు. అగో అదే చేస్తారు కావచ్చు. కానీ సార్ చూసిరానుల్లా రేపు 3వ విడత సర్పంచ్ ఎన్నికలున్నాయి అనగానే పింఛన్లు పెంచుతారని లీకులు వస్తున్నాయి. మళ్ళీ పెంచేది ఎప్పుడు ఎరకనేనా? ఎంపీటీసీ జెడ్పీటీసీ బాకీ ఉన్నాయి కదా, ఆ టైంలోనే పెంచేటట్లున్నారు. ఇప్పుడేమో వార్తలు వస్తున్నాయి, అప్పుడేమో 500 పైసలు వస్తాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు. సర్పంచ్ పదవిలో కలిసి రావాలి, ఎంపీటీసీ ఎన్నికలకు కలిసి రావాలని తెలివిమ్మటి లీకులు ఇస్తుర్రు. గట్లుంటే రేవంతాల్ సార్ ఖాతాలు. సర్పంచ్ పదవుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోని పోటీగా నెట్టకొస్తుండే కదా, గా భయంతో పుట్టుకొచ్చిన ఆలోచన కావచ్చు ఇదంతా. కానీరి అవ్వ తాతలకు 1 రూపాయి చేతిలో పెడితే మంచిదే కదా. మోడీ సార్ ఎందుకు సార్ గాంధీ తాత అంటే మీకు అంత కోపం? రేపు నోట్ల మీద కూడా తాత బొమ్మ లేకుండా చేస్తారా ఎట్లా? ఎంత ధైర్యం సార్ మీకు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా ఊకుంటారా సార్? అగో గాంధీ తాత జోలి ఓడుతోని జౌడం పెద్దగానే అవుతుంది చూడుర్రి. బంగారక్క సీతక్క కూడా ఊకోలేదు. మోడీ సార్ కథ గట్టిగానే ఆడుచుకుంటుంది. ఇక పొన్నం సార్ కూడా గట్టిగానే ఆడుచుకుండు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈ రోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తా ఉంది. అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తా ఉంది. అన్ని కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే. జాతి పితను ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా, పేర్లు మార్చడం ద్వారా రాక్షసానందం పొందుతా ఉన్నారు కావచ్చు. గాదుల్లా కథ ఉపాధి హామీ పథకంలో గట్టిగానే అవుతున్నది. మనం కరువు పని, ఉపాధి హామీ పని అనుకుంటాం గాని అసలు నామకరణంలా గాంధీ తాత పేరుంటది కదా. ఇప్పుడు గాంధీ తాత పేరు లేకుండా ఏదో వికసిత్ భారత్ అని నోరు తిరగని శాతంత పేరు పెట్టిండు మోడీ సారు. మరి ఎక్కడ వికసిస్తున్నదో ఏం కథనో సార్కే తెలవాలే. అసలు అంతగానం వికసిస్తే కరువు పనెందుకో? పేరు మార్చుడే కాకుండా కొత్త చట్టంలో శానా కిరికిరీలున్నాయట. కేంద్ర గవర్నమెంట్ వాళ్ళ మీద
ఉట్టిగానే పైసలు అయితుంటాయి కదా కరువు పని చేయంగా. మోడీ సార్కు ముంగటికెంచే గీ పథకం నచ్చి చావదు. ఇక అదో ఇదో చేసి బరువు బాధ్యతలన్నీ రాష్ట్రాల మీదకు నూకే ప్లాన్ వేస్తుర్రట. గది కనిపెట్టిన కాంగ్రెస్ ఓళ్ళు గాంధీ తాత పేరుతోని జవడానికి లేపిర్రు. ఇక్కడ మన బంగారక్క సీతక్క శాఖలకే వస్తది కదా, అందుకే మంచి మంత్రి సీతక్క కూడా బగ్గనే గరం అవుతున్నది. అయినా మోడీ సార్ కూడా ఏందుల్లా గాంధీ తాత పేరు తీసి వికసిత భారత్ అని పెట్టంగానే దేశం వికసించిపోతుందా ఎట్లా? మంచిగుంది. లేని చోట పుల్ల పెట్టి కూర్చుంటారు. రాజకీయాలంటే గిట్లనే ఉంటాయి కావచ్చు. ఏదో ఒకటి చేసి లొల్లి లేపుతారు. వెనక పొంటి పెద్ద పెద్ద స్కాములు, మందిని ముంచే పనులు బయటకు రాకుండా గాప్ చూప్ సాంబార్ బుడ్డి అనిపిస్తారు. ఇవి అయితే ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.